గిల్ స్థానంలో ఒకరు, అదేవిధంగా సిరాజ్ స్థానంలో ఒకరు. వీరిద్దరూ ఫామ్లో లేరు. ఇక జడేజా స్థానంలో, కేఎల్ రాహుల్ స్థానంలో వీరిద్దరూ గాయాల కారణంగా ఉన్నారు. మరి ఈ నలుగురు ఆటగాళ్ళ లోటుని భర్తీ చేసేదానికి భారత క్రికెట్ దగ్గర ప్రస్తుతం ఎవరు ఆటగాళ్ళు ఉన్నారు అన్నది ఈరోజు మన డిస్కషన్. భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత్ ఓడిపోయిన తరువాత, తప్పక గెలుస్తుందన్న మ్యాచ్లో ఘోరంగా పరాభవం చెందిన తరువాత భారత జట్టులో అనేక లొసుగులు బయటపడ్డాయి. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. మరీ ముఖ్యంగా ఎప్పటి నుంచో తెలిసిన సమస్యే. గిల్ ఎప్పుడైతే వరుసగా విఫలమవుతున్నాడో, అతను విఫలమవుతున్నప్పటికీ అతనికి జట్టులో స్థానాన్ని కల్పిస్తూనే ఉన్నప్పటికీ అతను అసలు జట్టులో ఉండడమే వృధా అని యావత్ క్రికెట్ అభిమానులు భావిస్తున్న సమయంలో, మరోవైపు సిరాజ్ని జట్టులో తీసుకున్నప్పటికీ అతని చేత కనీసం పట్టున 10 ఓవర్లు కూడా వేయించలేని పరిస్థితిలో భారత్ ఉన్నప్పుడు, వారిద్దరూ జట్టులో అనవసరమని అనుకున్నప్పుడు భారత్కు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎందుకంటే గిల్ని పక్కన పెట్టే అవకాశం ఉంది, సిరాజ్ని కూడా పక్కన పెట్టే అవకాశం ఉంది. కానీ వారిద్దరిని పక్కన పెడితే మరి వారిద్దరి బదులు మరో ఇద్దరిని తీసుకోవాల్సి వస్తే ఈ నేపథ్యంలో భారత్కు తగిలిన గట్టి దెబ్బ ఫామ్లో ఉన్న కేఎల్ రాహుల్, అదేవిధంగా సూపర్ ఫామ్లో ఉన్న జడేజా, వీరిద్దరూ గాయాల బారిన పడడం, వీళ్ళిద్దరూ రెండో టెస్ట్కి అందుబాటులో లేకపోవడం అన్నది భారత్కి అతిపెద్ద గట్టి దెబ్బ. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికే భారత్ ఒక కోహ్లీ రూపంలో ఒక గొప్ప ఆటగాడిని జట్టులోంచి కోల్పోయింది. కోహ్లీ ఏదో వ్యక్తిగత కారణాల ద్వారా అతను జట్టులో ఉండలేనని చెప్పాడు. మొదటి 2 టెస్టులకి ఆడలేడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారత్ జట్టు సంపూర్ణంగా బలంగా తయారవ్వాలంటే 4 ఆటగాళ్ళు కావాలి. కేఎల్ రాహుల్, జడేజా వీళ్ళిద్దరూ గాయాల బారిన పడడంతో వెంటనే బీసీసీ మరో ముగ్గురిని జట్టులోకి పిలుచుకుంది. వాళ్ళ ముగ్గురు ఎవరంటే సర్ఫరాజ్ ఖాన్, ఇంకొక అతను వాషింగ్టన్ సుందర్, ఇక సౌరవ్ కుమార్. వీళ్ళ ముగ్గురిని జాతీయ జట్టులో నుంచి భారత్ ఇంగ్లాండ్ టూర్లోకి పిలుచుకుంది. ఇక వీళ్ళ ముగ్గురి విషయానికి వస్తే, వీళ్ళ ముగ్గురు ఆ 4 ప్లేస్ని భర్తీ చేయగలరా అన్నది చాలా ఆసక్తికరమైన విషయం. నిజానికి సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్లో అత్యద్భుతంగా ఆడుతున్నాడు. అతను పరుగుల వరద పారిస్తున్నాడు. గత 3 ఏళ్లుగా అతను ఎంత గొప్పగా ఆడినప్పటికీ అతని జాతీయ జట్టులో తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో లేక సర్ఫరాజ్ ఖాన్కి జాతీయ జట్టులో మొట్టమొదటిసారి అది టెస్ట్ మ్యాచ్లో అవకాశం వచ్చింది. దీనిపైన ఇప్పుడే సూర్యకుమార్ యాదవ్ వచ్చో కరో భయ్యా అంటూ మెసేజ్ కూడా చేశాడు. మరి సర్ఫరాజ్ ఖాన్ మొట్టమొదటిసారి జాతీయ జట్టులో ఆడుతున్నాడు. మరి సర్ఫరాజ్ ఖాన్ ఏ స్థానంలో ఆడాలి అన్నది కూడా ఆసక్తికర విషయం. ఎందుకంటే సర్ఫరాజ్ ఖాన్కి ఖచ్చితంగా మనం చోటు కల్పించాల్సిందే. ఎందుకంటే గిల్ ఫామ్లో లేడు, ఫామ్లోనే కేఎల్ రాహుల్ జట్టులో లేడు. మరి ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ భారత్ ఖచ్చితంగా అవసరం. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ స్థానం ఖచ్చితంగా ఖాయంగా జట్టులో ఉంటుందని మనం భావించవచ్చు. ఇక మరో ఆటగాడు ఎప్పటి నుంచో బెంచ్లో కూర్చున్న పటేదార్ ఇండియన్ స్క్వాడ్లో ఉన్నాడు, కానీ అతనికి అవకాశం రావడం లేదు. మరి అతనికి ఏదో ఒక స్థానంలో, కేఎల్ రాహుల్ స్థానంలో కానీ ఎక్కడో ఒక చోట అతనికి జట్టులో స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పటేదార్కి ఇంతకు మించిన అవకాశం రాదు. ఎందుకంటే కేఎల్ రాహుల్ లేడు, గిల్ ఫామ్లో లేడు, కోహ్లీ అందుబాటులో లేడు. మరి ఇప్పుడు కానీ అతనికి జట్టులో అవకాశం రాకపోతే, పటేదార్ని జట్టులోకి తీసుకోకపోతే మళ్ళీ సమీప భవిష్యత్తులో అతని జట్టులో తీసుకునే అవకాశమే లేదు. కనుక పటేదార్కి కూడా జట్టులో ఖచ్చితంగా స్థానం కల్పించాల్సిందే. ఇక నేను తీసుకున్న కొత్త సభ్యుల్లో సౌరవ్ కుమార్ ఉన్నాడు, అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. మరి వీరిద్దరికి జట్టులో స్థానం వస్తుందా రాదా అన్నది కూడా కాస్త ఆసక్తికర విషయం. ఇక ఓవరాల్గా ఈ విషయాన్ని పక్కన పెడితే, గిల్ ఎప్పటి నుంచో ఫామ్లో లేడు కనుక అతనికి ఇప్పటికే అనేక అవకాశాలు ఇచ్చేశారు కనుక మరి అతన్ని మరో మ్యాచ్ కూడా కొనసాగిస్తారా లేదా అన్నది ఆసక్తికరం. ఎందుకంటే వాస్తవానికైతే అతని జట్టులో కొనసాగించకూడదు, ఖచ్చితంగా పక్కన పెట్టాల్సిందే. కానీ అనుభవం కలిగిన కేఎల్ రాహుల్ జట్టులో లేడు, జడేజా జట్టులో లేడు. ఈ నేపథ్యంలో కనీసం అతనికి ఒక 3-4 ఏళ్లుగా అంతర్జాతీయ జట్టులో ఆడిన అనుభవం ఉంది కాబట్టి ఆ కారణం చేత అతనికి మరోసారి అవకాశం కల్పించవచ్చేమో. కానీ నాకు తెలిసి అయితే అతనికి అవకాశం కల్పించాల్సిన అవసరమే లేదు. మ్యాచ్ ఓడుతాము గెలుస్తాము పక్కన పెడదాం, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అద్భుతంగా ఆడుతున్నారు. ఇక టీం విషయానికి వస్తే, రోహిత్ శర్మ ఎలాగో ఉన్నాడు, అతనితో పాటు జేశ్వర్ ఎలాగూ ఓపెనింగ్ చేస్తాడు, ఎటువంటి సందేహం లేదు. గిల్ స్థానంలో ఖచ్చితంగా నా ఉద్దేశం అయితే సర్ఫరాజ్ ఖాన్ని ఆడించాల్సిందే ఫస్ట్ డౌన్లో. ఇక ఆ తర్వాత మనకి ఎలాగో ఆడడానికి శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, భరత్ ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్లో లేడు, అయినప్పటికీ లోయర్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ కన్నా మంచి వ్యక్తి మనకు ఇప్పటికిప్పుడు దొరికేది కష్టమే. కనుక శ్రేయస్ అయ్యర్కి మరో అవకాశం ఇవ్వాల్సిందే. ఇక కేఎల్ రాహుల్ స్థానంలో పటేదార్కి
అవకాశం ఇవ్వాలి. గిల్ స్థానంలో కానీ, అంటే వన్ డౌన్లో కానీ, లేక కేఎల్ రాహుల్ స్థానంలో కానీ పట్టేదారికి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాల్సిందే. ఇక స్పిన్నర్ల విషయానికి వస్తే ఇప్పటికే జడేజా అందుబాటులో లేడు, అశ్విన్ అందుబాటులో ఉన్నాడు. ఇక అశ్విన్తో పాటు జడేజాకు బదులుగా కుల్దీప్ యాదవ్ని జట్టులోకి తీసుకుంటే మంచిది. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. అంతర్జాతీయ జట్టులో అతనికి కాస్త అనుభవం కూడా ఉంది. కనుక జడేజాకు బదులుగా కుల్దీప్ యాదవ్ని జట్టులోకి తీసుకోవాలి. ఇక సిరాజ్ విషయానికి కానీ వస్తే, సిరాజ్ అద్భుతమైన ఫేస్ బౌలరే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మొదటి టెస్ట్ మ్యాచ్ పూర్తిగా స్పిన్ వికెట్కి చెందిన పిచ్. ఈ పిచ్ పైన మనకు ఇద్దరు ఫాస్ట్ బౌలర్ అవసరం లేదు. అందుకే బుమ్రా చేతనే బౌలింగ్ వేయించారు. సిరాజ్ జట్టులో ఉన్నప్పటికీ అతని చేత బౌలింగ్ వేయించలేదు. ఇక రెండవ టెస్ట్ మ్యాచ్ పిచ్ కూడా సేమ్ ఇదే పరిస్థితి, అది కూడా స్పిన్కి అనుకూలిస్తుంది. కనుక సిరాజ్ని ఊరికే జట్టులో పెట్టుకోవడం వృధా. కనుక సిరాజ్ ప్లేస్ లో ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ తీసుకుంటే మంచిదని ఇప్పటికే మాజీ క్రికెటర్లు అనేక మంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సిరాజ్ పక్కన పెట్టి సిరాజ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ని కానీ తీసుకుంటే జట్టుకు మంచిది. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ స్పిన్ బౌలింగ్ వేయగలుగుతాడు, అదేవిధంగా అద్భుతంగా బ్యాటింగ్ చేయగలుగుతాడు. లోయర్ ఆర్డర్లో భారత్కి ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. అతను ఆడుతాడో తెలియాలంటే అతనికి అవకాశం ఇవ్వాల్సిందే. కనుక అతని స్థానంలో, సిరాజ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్కి అవకాశం ఇస్తే మంచిది. నాకు తెలిసినంత వరకు గిల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్కి, అదేవిధంగా కేఎల్ రాహుల్ స్థానంలో పటేదార్కి, జడేజా స్థానంలో కుల్దీప్ యాదవ్కి, సిరాజ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్కి, వీళ్ళ నలుగురికి జట్టులో స్థానం కల్పిస్తే మంచిది. ఇక నేను చెప్పబోయే ఫైనల్ 11 ఎవరంటే రోహిత్ శర్మతో పాటు జైస్వాల్, వీళ్ళిద్దరూ 1 and 2 ప్లేస్లో ఆడుతారు. ఇక వారి తర్వాత గిల్ ప్లేస్లో గిల్ని కాకుండా సర్ఫరాజ్ ఖాన్ని ఆడించాలి, 3rd ప్లేస్. ఇక 4th ప్లేస్ విషయానికి వస్తే అక్కడ కేఎల్ రాహుల్ లేడు కనుక అక్కడ శ్రేయస్ అయ్యర్కి కాస్త ప్రమోషన్ ఇచ్చి కేఎల్ రాహుల్ ప్లేస్లో శ్రేయస్ అయ్యర్ని ఆడించాలి. ఇక 5th ప్లేస్లో విషయానికి వస్తే 5th ప్లేస్లో భరత్ని ఆడించాలి. ఇక 6th ప్లేస్లో పటేదార్ని ఆడించాలి. ఇక 7th ప్లేస్ విషయానికి వస్తే అది జడేజా ప్లేస్లో స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్ని తీసుకోవాలి. ఇక 8వ ప్లేస్ అశ్విన్ ఎలాగో ఉన్నాడు. ఇక 9వ ప్లేస్ ముఖేష్ కుమార్ కానీ లేక ఆవేష్ ఖాన్ కానీ, వీళ్ళిద్దరిలో ఒకరికి స్థానం కల్పించాలి. మరి ఆవేష్ ఖాన్ కా ముఖేష్ ఖాన్ కా అన్నది జట్టు మేనేజ్మెంటే నిర్ణయించుకోవాలి. ఇక 10వ ప్లేస్లో ఎలాగో బుమ్రా ఉన్నాడు. ఇక 11వ ప్లేస్లో అతనికి సిరాజ్కి బదులుగా వాషింగ్టన్ సుందర్ తీసుకొని అతన్ని కాస్త ముందుగా బ్యాటింగ్ పంపించగలగాలి. ఇదే ఫైనల్ 11. ఈ 11 మందితో రెండవ టెస్ట్ మ్యాచ్ ఆడుతుందని నా ఉద్దేశం. మరి ఇంకా చాలా టైం ఉంది, ఈ లోపల అనేక మార్పు చేర్పులు జరగవచ్చు. ఫైనల్ 11లో ఎవరుంటారని మనకు కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఖచ్చితంగా సెకండ్ టెస్ట్ మ్యాచ్లో భారత్ ఒక కొత్త జట్టుతో రావాలి. వాళ్ళు కొత్త ప్రయోగాలు చేసి భారత్ని విజయ తీరానికి చేర్చాలి. ఈ సిరీస్ని 1-1తో సమం చేయాలని నేను కోరుకుంటున్నాను.